స్వామీజీ గారు అద్భుతంగా మీకు ఒక పద్యాల రూపంలో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అద్భుతంగా మీకు వివరణ ఇస్తారు. సో శ్రీ వీరధర్మజ స్వామీజీ, వీరధర్మజ పీఠం. సో వీరుండేది సిద్దిపేట ఇక్కడ పటాన్చెరు దగ్గర నుంచి మీరు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మన కోసం, మా అందరికీ కూడా ధర్మ ప్రచార నిమిత్తం, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు 4 విషయాలు. సో మీకు అద్భుతం పద్యం రూపంలో పద్యం వివరణ. స్వామి శ్రీ గురుభ్యో నమః. సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం నాగోల్ సాయినగర్ కాలనీలో సమావేశమై ఉన్నాం. ఈ సమావేశం యొక్క ఉద్దేశము మీ అందరికీ తెలుసు. ఆ సమావేశం యొక్క ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్తే ఆరోగ్యాలు బాగుంటాయని నాకు కూడా తెలుసు. దాన్ని బట్టి ఇక యువత రాలేదన్న ఒక బాధ తప్ప అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక యువత కోసమే పెట్టాం. మీరు యువకులే, కానీ ఇదే లాస్ట్ యువత. మళ్ళీ నెక్స్ట్ యువత అంతా వేరే దగ్గర ఉంటారు. వారి కోసమే మేము యువకులుగా బయలుదేరాం. లేదంటే ఇక చాలామంది స్వామీజీని పిలిచేవాళ్ళం. ఎందుకంటే మీకు తెలిసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ కాలనీలో 2000 ఇళ్ళు ఉంటాయని అనుకుంటున్నా. ఉన్నాయా? 2000 × 4 వేసుకున్నాగా 2 నాళ్ళ 800, అంతేనా? సరే, కొంటే ఒకరు తక్కువ అటు ఇటు ఉన్నా కూడా 500-600 అయితే కామన్ కదా. 8000 కనీసం 70 మంది వచ్చారు అంటే 100కు ఒకరు వచ్చారు. చప్పట్లు కొట్టాడు. కూడా సరిపోతుంది. అంతే, 100కు ఒకరు చాలు. 100కు ఒకరు వస్తే చాలు. ఆ 100 మందిని మెయింటైన్ చేయాలి ఒక్కొక్కరు. ఇది ఇట్లా తీసుకోవాలి. తీసుకుంటే ఈ దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. ఇంటూ లెక్కేయండి ఎంతమంది వస్తే ఈ దేశం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు అవసరం. అయితే నా యొక్క ప్రయత్నం ఏమిటంటే, సభాకల్పం తరుం వందే, సభాకల్పతరుం వందే, వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రాన భ్రమరశోభితం. ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగవచనమిందు లేని లేదు, ప్రణవమందు నిల్చే 14 లోకాలు, కాళికాంబహం సకాళికాంబ. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విషయం. అలానే దీపాన్ని వారు వెలిగించారు. దాని గురించి కూడా వారు చెప్పారు. దీనిలో వారు ఉంటారు, మీరు కూడా ఉంటారు. తిల రసము లేక దీపం వెలుగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు, కాళికాంబహం సకాళికాంబ. ఆ దీపం వెలగాలంటే ఒత్తి నూనె కంపల్సరీ, మనిషి కూడా కంపల్సరీ, అగ్గిపెట్టె కూడా కంపల్సరీ, మీరు వేసిన దీపం కూడా కంపల్సరీ. సో ఇవన్నీ ఉన్నా కూడా భక్తి లేకపోతే జ్ఞానం అనే ఫలం లభింపదని వారు ఆనాటి కాలంలో చెప్పడం జరిగింది. ఎప్పుడు నవాబు ముందు చెప్పారు. ఇప్పుడు మీరంతా నవాబులే. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, దేశమే ఒకటి లేదు. మనకు ఉన్నదా? మనది భారతదేశం మనదా? కరెక్టే కదా? బాగా అలర్ట్ ఉన్నారు వీళ్ళంతా. నిజంగా భారతదేశం మనదే అయితే ఈ దేశంలో హిందువులు తప్ప ఇంకెవడు ఉండదు. కానీ ఇక్కడ కుక్కలు, గొర్రెలు, నక్కలు, పిల్లులు అందరినీ బతికిస్తున్నాం. కారణం ఏంటంటే మనది మానవ ప్రకృతి జీవన విధానానికి నాందే సనాతన హిందూ ధర్మం. కానీ ఇప్పుడు మనకే ఇబ్బంది వచ్చింది. చూసుకోండి, ఆలోచన చేసుకోండి. ఎందుకు వచ్చిందంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అగత్యాలు కళ్ళ ముందు చూస్తున్నాం. ఆవుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అలాగనే హత్యలు చూస్తున్నాం. అలాగే సాధు సంతుల మీద జరిగేటువంటి కాండలని మీరు చూస్తున్నారు. దేవాలయ ధ్వంసాల మీద మీరు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో మానవులకు 4 అంశాలు చెప్పి క్లోజ్ చేస్తే నాకు ఎంత టైం? 4 నిమిషాలు 5 నిమిషాలు మీరు చెప్పండి. 4 అంశాలలో 4 నిమిషాలు చెప్పేసి. ఒకటి దేహం, దేశం గురించి మాట్లాడదాం. దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. అందరు 130 అంటున్నారు. నేను అట్లా రోజు కూడా పుడుతున్నాడా చదువుతున్నారా? పుట్టగొడుగులాగా పుడుతుడు. 40 బచ్చా 4 బీబీ 40 బచ్చా లెక్కలు తీసుకుంటే అయితే కొన్ని లక్షల మంది ఉన్నారు. మీకు తెలుసులేదు ఆ సంగతి. ఇదే పాత పురాణం పట్టుకొని తిరుగుతున్నారు నాయకులంతా. అది పక్కకు పెట్టాలి. 150 కోట్లు. నేను రేపు 150 కోట్లు ఒకటి అంట. నేను అది ఎక్కువ తినాలి కదా. 150 కోట్లలో 50 కోట్ల మంది ఈ బొట్టు పెట్టుకునేటోళ్ళను, బోనాలు చేసుకునేటోళ్ళను, శిగాలు ఇవ్వటోళ్ళను, సాధువులను, అఘోరాలను, ఘోరాలను, బ్రాహ్మణులను అందరినీ ఏదో రకంగా వీళ్ళను ఈ దేశం నుంచి
అంతర్గతం చేయాలంటే వాళ్ళని సమాప్తం చేయాలని ప్రయత్నం చేశారు. అది కాశ్మీర్లో పండితులను కోశారు, హిందువులను అందరినీ కోశారు. మళ్ళీ కోసే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. చెప్పలు కొట్టండి, లేకపోతే నా అవసరం లేదు. ఆదిశంకరాచార్యుల గారు 27 సంవత్సరాలే బతకాలి, కానీ ఆయన 32 సంవత్సరాల అవకాశం వచ్చింది. ఎట్లా బతుకుతారు? 27 సంవత్సరాలు బతికే వ్యక్తి 37 సంవత్సరాలు బతుకుతాడా? చెప్పండి, ఉండదు. అట్లా అవకాశం ఉందా? పోనీ డాక్టర్కి ఉందా? మనకి ఇచ్చి పెడదాం, ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గారికి అన్నట్టుగా ఉంటుందండి? ఉండదు. కానీ వాళ్ళకి చెప్తే పక్కనే ఉన్నాడు కాబట్టి యాంటీనా నాకు తయారైంది. ఎందుకు చెప్తున్నంటే, ఈ దేశంలో హిందువులకు ఒక సాధన పల్యం ఉంది. శివగీతలు ఉంది, అది మీకు చెప్తున్నా. సాధన యోగా గురువు గారు పక్కనే ఉన్నారు, డాక్టర్ పక్కనే ఉన్నారు, శివగీత గురించి చెప్పిన వారు కూడా పక్కనే ఉన్నారు, జడ్జి గారు కూడా పక్కనే ఉన్నారు. అందరికి అవసరమైన విషయం. ఒక మనిషికి 21,600 జపం జరుగుతుంది. ఏ జపం అది? రామనామ జపం కాదు, శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈడా పింగళం అనేటువంటి కుడి ఎడమ. ఇవాళ ఆదివారమా సోమవారమా? ఇవాళ ఎడమ ముక్కు బాగా జరుగుతుంది, చూసుకుంటా సార్. ఎడమ ముక్కు ఫ్రీగా పోతుందా? కుడి ముక్కులకి తీసుకుంటే గాలి పోదు. చూసుకొని ప్రయత్నం చేస్తలేరు, చూడండి, మళ్ళీ అవకాశం దొరుకుతుంది. ఇక కరోనా మళ్ళీ కొత్త తయారైంది. దీని మీద ప్రయోగం చేస్తే నీకు ఒక సెకండ్ తగ్గించుకుంటే, అంటే రోజు 21,600 జపంలో నుంచి 21,599, అంటే ఒక సెకండ్ తగ్గించుకునేటువంటి శ్వాసను బిగపట్టేటువంటి ప్రయత్నంలో సాధన చేస్తే నీకు ఒక సంవత్సరం పాటు వయసు పెరుగుతుంది అని అలాంటి గురువులు చెప్పారు. ఆదిశంకరాచార్యుల వారికి కొట్టండి. చెప్తే ఆయన ఎన్ని సంవత్సరాలు తగ్గించాడు? 27కు 32 రావాలంటే ఎంతైంది? అది 3 ఇది 2 5 సంవత్సరాలు పెంచుకోవడం అంటే 5 సెకండ్ల యొక్క శ్వాసను అని చాలా టైం పడకరామో ఆపడం జరిగింది. ఇప్పుడు మనం నిమిషం ఆపితే అవుట్, చూసుకోండి. నిమిషం ఆపితే అవుటే, ఏం లేదు, ఇక శివమే, శివం కాదు. ఇది ఆలోచన చేసుకోండి. అది ఆపితే శ్వాసకోశ వ్యాధుల నుంచి దగ్గర అవుతారని చెప్పారు, దూరం అవుతారని చెప్పారు. ఇది మనకు ఎవరికీ లేదు. ఇంట్లో ఈ దేశంలో మనం చెప్పాము 4 బీబీ 40 బచ్చా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇంట్లో కూడా 4 వస్తువులు ఉన్నాయి ఈ దేశంలో. ఒకటి ఫ్రిడ్జ్, ఒకటి కుక్కర్, అల్యూమినియం పాత్ర. చిప్పకూడదు తినిపిస్తాను వాడు బ్రిటిష్ అన్నాడు, అది ఇచ్చిపోయాడు. ఇది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఫ్రిడ్జ్ చంపడానికి వచ్చింది అది 2. ఇంకొకటి ఏముంది తెలుసా? ఏంటిది? రైస్ కుక్కర్. ఇంకొకటి కల్తీ నూనె. టీవీ కాదు, టీవీ కరెక్టే, కాకపోతే ఆ ఇంటి సైజుని బట్టి 14 ఇంచెసా 16 ఇంచెసా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు. విఠలాచార్య సినిమాలో ఒక మంత్రకాడు రాజును చంపేటప్పుడు చూపించిన దుర్బిని అర్థమే ఇది. దీన్ని ఏమంటారు? అంతర్జాలం అంటారు. ఇది చేతులకు వచ్చింది, ఇది ఉండాలి. దీని ద్వారా మంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే పోలీసు కూడా వస్తాడు. అర్థమైందా? హాస్పిటల్ మంజూరు అయ్యి కూడా వస్తుంది. అర్థమైందా? ఇక్కడికి ఫోన్ చేస్తే క్యాటరింగ్ వాడు కూడా వస్తాడు. అంటే ఇది అవసరమా కాదా? బస్ ఇది అవసరమే, కానీ దాన్ని ఎంత వాడాలో అంతే వాడాలి. అలా ఈ దేశం కోసము మనం బతకాలంటే ఫస్ట్ దేహం అయితే ఉండాలి. దేహమే ఆల్రెడీ కలుషితం అయిపోయింది. వాటర్ ఫిల్టర్, ఓకేనా? జనరల్ వాటర్, మినరల్ వాటర్. ఇప్పుడు 300 పట్టిస్తే నూనె వచ్చేది 1 లీటర్ రాదు, అది కూడా ఇంకెక్కువ. మరి దానికి కూడా మనము 160 రూపాయలు పెట్టుకుంటున్నాం. దాన్ని ఏమేమి కలుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. 2, 3వది నెయ్యి. అసలు ఆవులే లేవు, నెయ్యి ఎక్కడిది? ఆలోచన చేయండి, ఓకేనా? బర్రెలు, అవి కూడా గౌడి బర్రెలు, అవి ఆ పాలు మనం తాగొద్దని క్యాన్సర్ కార్యక్రమం చెప్తున్నా, మనం వింటలే, చావుకు దగ్గర అవుతున్నాం. ఇవైతే తప్పించుకోలేదు. కానీ దేశం అయితే ఉండాలి కదా. దేశం ఉంటే కనీసం చచ్చిపోతే బొందపెట్టడానికి దేశం ఉండాలి కదా. ఇప్పుడు ఆ దేశమే మన పరిస్థితుల్లో లేదు. బహుశా హైదరాబాద్లో మీరు అందరు ఉన్నందుకు ఒక విధంగా గర్వపడండి, రెండో విధంగా బాధపడండి. ఎందుకంటే ఈ 42% ముస్లిమ్స్ ఆల్రెడీ ఈ దేశంలో పెరిగారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పెరిగారు. ఆ 42% ఈ యొక్క 58% మీద 58% మీద అటాక్ చేయాలంటే ఒక్కొక్కరు 2 టార్గెట్ చేస్తే మీరు చాప్టర్ క్లోజ్. ఒక్కడు 2, నేను ఒక్కడు కత్తితో 2 చంపేస్తే మీ చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఉన్న 1,50,00,000 మందిలో 50 లక్షల మంది రెడీగా ఉన్నారు వేయడానికి. మీరు 1 కోటి మంది చదవడానికి రెడీగా ఉన్నాడు. దానికి కారణం ఏమంటే యూనిటీ. స్వామి గారు చెప్పారు, యూనిటీ ఎట్లా వస్తుంది? మేము మీటింగ్ పెడితే యూనిటీ కాదు. రామ మందిరానికి 11 ఇవ్వనప్పుడు 11 కోట్లు ఇచ్చారు. అట్లా 11 మందితో ఓట్లు వేయించే కార్యక్రమము హిందూ ధర్మానికి, మన దేశం బాగుపడేటువంటి పార్టీలకు వేసినప్పుడు మాత్రమే వస్తుంది. సాధువులు చెప్పొద్దు అంటే తప్పదు. ఎందుకో లేదా? మేము ఈ దేశంలో పుట్టాము. పాకిస్తాన్ పోవడానికి మాకు వీసా లేదు, బంగ్లాదేశ్ పోవడానికి వీసా లేదు, అమెరికా పోవడానికి వీసా రాదు. ఈ దేశంలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఒక మంచి పార్టీని హిందువులు ఎందుకు ఎన్నుకోవాలి? హిందువులకైతే పార్టీ లేదు. ఉన్నదని మీరు అనుకుంటే మీ భ్రమ. ఇప్పుడు నేను చెప్పాను భారతదేశం ఇది కాదనంటే హిందువులకు కూడా పార్టీ లేదు. ఉన్నదా? ఎంఐఎంకు పార్టీ ఉంది, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. వాడికి ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి. మనకు 70 సంవత్సరాలు దిక్కు పెడితే 7 ఎమ్మెల్యేలు 7 ఎంపీలు వస్తాయా? ఎవరికి ఉండాలి సిగ్గుచరం? బొట్టు పెట్టుకునేవాడికి, రోజు బోనాలు ఎత్తుకునేవాడికి, పూజ చేసుకునేవాడికి, పురోహితుడికి, అందరికీ ఉండాలి ఈ కార్యక్రమం మీద.
కానీ ఎవడొచ్చినా పురోహితుడు మంగళారతి తీయాలి. ఈ దేశంలో దరిద్రం అదే. వాడు దొంగడు వచ్చినా కూడా వాడికి దరిద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి కంట్రోల్ కావాలి. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, జీవ రుచుల కొరకు జీవిత లక్ష్యమే, జీవ రుచుల కొరకు జీవిత లక్ష్యమే, విడుచువాడు తత్వవేత్తగాడు, నాల్కె గట్టువాడు నారాయణుండవును, కాళికాంబకం కాళికాంబ. నాలుగే కట్టుమన్నాడు. ఏం మాట్లాడాలి, ఏం తినాలో నీకు తెలియాలన్నాడు. ఏం తింటున్నావో నీకు తెలియదు. హోటళ్ళలో ఈరోజు ఒకప్పుడు ఇంట్లో వండుకొని బయట పోయేవారు బయలుభూమికి. ఇప్పుడు బయట రాత్రి కూడా 12కి తినొచ్చి ఇంట్లో పోతున్నారు. ఇది మన దరిద్రం. ఓటింగ్ రోజు ఓటేరా అని లీవ్ ఇస్తే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఈ వేరు ఆ వేరు అంతా పోయి ఎక్స్కర్షన్ వెళ్తున్నారు భార్య పిల్లలు తీసుకొని. మరి ఓటు ఎవడేయాలి? వాడు 40 బచ్చేగాడు వేస్తున్నాడు. వాళ్ళే నాలుగు కూటములు తయారవుతున్నాయి. వీళ్ళేమో నిద్రపోతున్నారు. ఇది మారాల ఈ దేశంలో. మారితే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాదు ఏదైనా మార్చొచ్చు. 50,000 దేవాలయాల మీద ఔరంగజేబు ధ్వంసం చేసి గులగొట్టాడు. తక్షశిల యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే నిన్న బాబారు అయోధ్య వరకు. కానీ మనకు నిద్ర లేదు. వాడు ఒక్క మసీదు కూడా కొడితే మళ్ళీ కడతామంటున్నాడు. ఒక్కొక్కడు చిన్న బచ్చేవాడు. వాడు కనీసం 6-7 సంవత్సరాలు ఉంటే టీవీలలో మాట్లాడుతున్నాడు. మనం అవునా, మనకి ఏదైనా ఒకటి మన ఇంటి మంది ఉంటే చాలండి. ఇంకొకటి దరిద్రం, మన దేశంలో సూఫీ మతస్థం వచ్చింది. నేను ఇవన్నీ ప్రమాదకరంగా చెప్తున్నా. సూఫీ మతం అంటే ఏంటి తెలుసా మీకేమైనా? మతం తెలుసు. సూఫీ మతం అంటే ఏంటి? మీరు హిందువులుగానే ఉంటారు, కానీ మిమ్మల్ని ముస్లింలతో మొక్కిస్తారు, ముస్లింలకు అభిషేకాలు చెప్పిస్తారు. మీరు గొర్రెలు చేసేటువంటి కాన్సెప్ట్ 1947 ముందే కొంతమంది తయారు చేసి మీ ముందట ఓ దేవుని పెట్టారు. అదే సాయినగర్ కాలనీ. అర్థమైందా? కొట్టండి, మీ కోపాలు వస్తాయి ఇంటికాడ కొట్టుకోండి కొబ్బరికాయ. నేను ఉన్నది చెప్పాలి. నా పేరు కాలజ్ఞానం చెప్పాలి. నేను భగవద్గీత రామాయణం శివగీత కాదు. నేను చెప్పేది కాలంలో ఉన్న జ్ఞానాన్ని చెప్తున్నాను. ఒక్క ఔరంగజేబు వల్ల ఇన్ని దేశాలు ఇన్ని గుళ్ళు ధ్వంసం అయితే, ఈరోజు హిందువులే పని కట్టుకొని విరాళాలు ఇచ్చి ఇలాంటి వాళ్ళందరూ గుడి కట్టండి, మా పేరు పెట్టండి సాయిబాబా గుడి కాడ అని చెప్పి పెడితే మీరు ఏం పోతున్నట్టు? ఈరోజు నీ సొంత భూమిని వక్ఫ్ బోర్డుగా మారుస్తుంటే ఇలా సాయిబాబా గుడి వక్ఫ్ బోర్డుగా మారదని మీరు అనుకుంటున్నారా? ఇమ్మీడియట్గా ఆ ప్రణాళికకి వెళ్ళి బయటికి రండి. ఆయన బోర్డు రాయించుంటే ఆ బోర్డుల పేరు మీ పేరు కొట్టించుకోండి, తీసేసుకోండి. త్వరలో తీసేసే అవకాశం వస్తుంది. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ ఒక ఏరియాలో కంప్లీట్గా ఒక 20 దేవాలయాలు ఆల్రెడీ తీయడం జరిగింది. అది మీరే పూనుకోవాలి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, పలానా స్వామీజీ వారు సాయిబాబా తీసేయమన్నాడు అండి అనేటువంటి ఒక సూఫీ మత సాధు ఇళ్ళకెళ్ళి తయారవుతాడు. మీ దానికి వేరే వాడెవడో రాడు. వాడొస్తే ఖచ్చితంగా యుద్ధం చేయడం. కానీ ఇంటి దొంగ ప్రాణగండం ఇది ప్రమాదం. అదే అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. వేమని కూడా ఇలాంటి గంట కూడా తీసుకొని కొట్టాడు అందరికి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుడు, ప్రథమ శిష్యుడు ఎవరో తెలుసా? ఒక అన్యమతస్థుడైన సిద్ధయ్య. అది నవాబుల టైం. ఇప్పుడు నవాబుల టైం ఇది నవాబుల టైం కాదు. ఇది ఇంత పెద్ద నవాబులు వీళ్ళంతా. ఇప్పుడున్న నవాబులు ఇంకా చాలా పెద్ద వాళ్ళు. ఆ నవాబులతోనే ఆయన పోరాడాడు. 12 సంవత్సరాలు సేవ చేసిన సిద్ధయ్య కూడా ఆయన ఎటువంటి మోక్ష మార్గం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వీడు ఎందుకు వచ్చాడో తెలియదు. ఈ ధర్మంలో వచ్చి వాళ్ళని మార్చడానికి వచ్చాడేమని భయంతో ఆయన అది కూడా చేయలేదు. 12 సంవత్సరాల తర్వాత సమాధిలో ఎవరైతే తలకాయ కొట్టుకుంటే అప్పుడు చెప్పాడు, ఏమని, నువ్వు నిజంగా ఈ ధర్మంలోకి వస్తానంటే నాకేం సంబంధం లేదు, నేను రమ్మలేదు. కానీ ప్రపంచంలో మీ తాత ముత్తాతలంతా హిందువులేరా నాయన, మీరు మార్చారు బలవంతంగా, మీరు మారండి అంతవరకే. కానీ ధర్మం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. కానీ నువ్వు మతం మారేంత నాకేం రాదు, నేను రాజకీయ నాయకుడా అని అప్పుడు ఉన్న కమండలము రుద్రాక్షలు భద్రాక్షలు అన్ని ఆయనకి ఇచ్చేసి సమాధికి వెళ్ళిపోయాడు. ఇది ఆనాడు 350 సంవత్సరాల వీరబ్రహ్మేంద్ర స్వామి చేస్తే మీరందరూ ఏం చేస్తారంటే షిరిడీలో సాయిబాబా, షిరిడీ ద్వారకామాయి అంటే, ద్వారకా అంటే నాకు శ్రీకృష్ణుడు అని తెలుసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రమాదంలో పడిపోయింది. ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నా నేను ఏం చెప్పినా తిక్కబట్టి జనులు తిరుగుతుండట. ఉన్న దేవుని వదిలిపెట్టేసి పనికి మాలిన దేవతల ఆరాధన చేసుకుంటూ పోతే మీ పరిస్థితి ఏమవుతుంది? వాడు అల్లా పేరు మీద 57 దేశాలు సాధించాడు. వీడు అలేలియా పేరు మీద 127 దేశాలు సాధించాడు. సబ్కా మాలిక్ ఏక ఈయన మాట విని గొర్రెలు తయారైనరు. సర్వాంతర్యామి అంటే అన్ని ధర్మాలు సర్వజన్మ అనేటువంటి ఉద్దేశంతో చెప్పే సర్వమత సాంప్రదాయం గురించి చెప్పే మన హిందువుల గురువులకు ఈరోజు గురుపీఠం కూడా లేని పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా, ఇలాంటి గురువులను ఫస్ట్ చక్కగా చేసే కార్యక్రమము తయారు చేయాల్సిన బాధ్యత మీ భక్తులపై ఉందని సందర్భంగా నేను తెలియజేస్తాను. అప్పుడు రాజకీయాలని సెట్ అయితే ఇప్పుడు మీరు పిలిస్తే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ విషయం చెప్తున్నా, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లు ఇచ్చారు ముస్లింస్ మీటింగ్ పెట్టి మరి కర్నూలులో.
హిందువులు శంకరరావు పెడితే వాడు ఒక రూపాయి రాలే, అక్కడికి వచ్చిన దిక్కు దిశలేదు. నేను చంద్రబాబు నాయుడు భయపడే రకం కాదు, నేను మా ప్రధానమంత్రి కూడా భయపడాల్సిన అవసరం లేదు, సత్యం చెప్తున్నాం కాబట్టి. ఈరోజు ఇక్కడ మీ ముఖ్యమంత్రి గారు 400 కోట్లు ఇచ్చారు, మీరు మీటింగ్ పెట్టుకొని, వాళ్ళు శంకర్పల్లిలో మీటింగ్ పెట్టున్నారు 3 లక్షల మందితో. మేము వీళ్ళ మీటింగ్ పెడితే మా పెట్రోల్ మేము వేసుకోవాలి, మా సెల్ ఫోన్లో మేము రీఛార్జ్ చేసుకోవాలి, మా వాటర్ బాటిల్ మేము తెచ్చుకుంటే కూడా కాలనీలకి జనం వస్తలే. ఎందుకో తెలుసా, సాయిబాబా పూజలో 4 సార్లు ఆడ జరుగుతుంది గంట, ఆడ పోయి కూర్చుంటారు పొద్దున్న. ఫస్ట్ గుడులకు పోవాలి, ఆ గుడికాడ ఏం జరుగుతుందో మీరు అడగండి, గుడిలో ఏం జరుగుతుందో అడగండి. ఎవరైనా చెప్తున్నారు ఈ విషయాలు? చెటకోపం పెట్టాలి, తీర్థ తీసుకోవాలి, మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని రావాలి. ఇది మానాల మాది ధర్మం కోసం, దేశం కోసం మాట్లాడేటువంటి వేదికలుగా తయారు కావాలి దేవాలయాలు. అప్పుడే ఈ దేశం బతుకుతుంది. ఓటు మాత్రం మనకు పార్టీ లేదని చెప్పినా మరి ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్ మనం సపోర్ట్ చేస్తుంది అనుకుని ఓటేసాం, 10 సంవత్సరాలు గెలిచింది, తను దండుకున్నాడు, అయిపోయింది. కాంగ్రెస్ 60 సంవత్సరాలు ఓటేసాం, ఓకే. చంద్రబాబుకి వేసాం, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వేసాం మళ్ళీ, ఓకే. మరి మేము మీకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఏమైనా ఓట్లు వేస్తున్నారా అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సరిపోదు, 7 వస్తాయి, 119 సీట్లకు 19 సీట్లు వస్తాయి. 100 సీట్లకు ఎక్కువ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీరు బొట్లు పెట్టుకోండి, లేకపోతే ఆ బొట్లు తీసేసి చక్కగా అక్కడికి వెళ్ళిపోవాలి. కనీసం ఏడో ఒక దగ్గర బతకండి, ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి. ఈ సగం సెక్యులర్ బతుకులు హిందువులకు వద్దు. సెక్యులర్ అంటే ఏమిటంటే బొట్టు పెట్టుకొని బోనాలు చేసి తీర్థం తీసుకొని అమ్మవారి దగ్గర యాటం పోసుకొని తిని మత్తు తాగి మళ్ళీ పోయి మంది కొట్టేసేటోడు సెక్యులర్, చప్పట్లు కొట్టాడు. ఇది ఆలోచన చేసుకోండి. మీరు సత్యనారాయణ కదా చేయాల్సిన అవసరం లేదు, కేదారేశ్వర వ్రతాలు, యజ్ఞాలు, యాగాదులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ దీపం ముట్టించేసి దండం పెట్టండి. నిన్న వైకుంఠ ఏకాదశి మా దగ్గర అందరూ అన్నారు, స్వామి వైకుంఠ ఏకాదశి అంటే మీరు గుట్టకు వస్తారనుకున్నాం, మేము ఈయన కూర్చున్నామని. 100 మంది ఫోన్ చేశారు. నిన్న వైకుంఠ, నిన్న గరికపాటి గారి గురించి నేను ఒక శ్లోకం విన్నా. ఆయన ఏమంటాడంటే, కేవలం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే హిందువులు పోతే పాపం పోతుంది అంటే మరి మీరు పాపం చేసినట్ట అంటే ఒక ప్రవచనకారుడు ఎట్లా అయినా దాన్ని ఒక మనిషికి ఎక్కేటట్టు చెప్తాడు అనమాట. సో ఆలోచన చేయండి. జనవరి 31 నాడు కాదు, జనవరి 1 నాడు కూడా జనం అంతా సేమ్ వైకుంఠ ఏకాదశి నాడు. ఆ రోజు ఎవడో చూడో నాకు చెప్పాలి మీరంతా. ఇక వాళ్ళంతా సెక్యులర్. ఎందుకు పోయారు మీరు ఆ రోజు? వాడు చర్చిలో పోయి పర్వాలేదు, ఒకటో తరపునాడు, అది జడ్జిమెంట్ డే. యేసుక్రీస్తు వస్తాడని చెప్పేటువంటి జడ్జిమెంటే, లేదా యేసుక్రీస్తుకు సున్నతులు చేసిన రోజు అని నేను వాట్సాప్లో చూసిన. మరి ఆ రోజు మీరందరూ గుడికి ఎందుకు వాడికి దండం పెడుతున్నారా? ఎందుకు పోయారు? ఇవన్నీ హిందువులకు వచ్చిన ప్రమాదకాలు. సో కాబట్టి సేమ్ లైన్, ఓటింగ్ లైన్ దగ్గర కూడా సేమ్ కండవా వేసుకొని, సేమ్ కాషాయం కట్టుకొని మీరందరూ ఆ రోజు పోండి. వాడు టోపీలు పెట్టుకొని ఓటేస్తారు కదా, మీరు పోండి. బుర్కాలు వేసుకొని వస్తారు. చూసుకోండి, ఆలోచన చేసుకోండి. ఈసారి కార్పొరేటర్ జరిగినా, కౌన్సిలర్ ఎన్నికలు జరిగినా, సర్పంచ్ జరిగినా, లేకపోతే రేపు వచ్చేటువంటి ఏ ఎన్నికలు జరిగినా హిందువులు సేమ్ జనవరి 1 నాడు గుడికి పోయినట్టే, యజ్ఞానికి పోయినట్టే మీరు ఈ కార్యక్రమంలో పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక దేవతల గురించి ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ దేవుడైనా మొక్కోండి, కానీ దేశం లేకపోతే మాత్రం మీరే ఉండరు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అవకాశం చాలా టైం ఎక్కువ తీసుకున్నా. నాకు 700 శ్లోకాలు తెలుసు. అంటే 700 ఒక శ్లోకానికి 1 నిమిషం అన్నా 700 నిమిషాలు కావాలి. మీరు ఉంటారా? కాబట్టి నాది కూడా శివగీత లాగానే. అయ్యా, నేను కండువాంటి గురించి బొట్టు పెట్టుకుంటారు. బొట్టు అంటే అది కూడా తీసేసిపోతారు. బొట్టు రాజశేఖర రెడ్డి భార్య చూడండి, భర్త దేనిపైన పెద్ద బొట్టు పెట్టుకోబోతుంది. ఆయన రోమన్ క్యాథలిక్ మిషన్లో చేరింది, క్రిస్టియన్ సంస్థలో. మీకేమైంది? మీరెందుకు బొట్టు టిక్లీలు పెడుతున్నారు? కనీసం బయటకు వచ్చినప్పుడు మంచి మంచి బెదిరియండి, జనాన్ని చూసి పరిశాన్ అయిపోవాలి. చిన్న దగ్గరగా చూస్తే కూడా తెలుస్తుంది, చిన్న టిక్లే ఏంటో తెలియదు. ఇది ఏసుక్రీస్తా ముస్లిం అయిందో అని తెలుసుకుని రక్షించే పరిస్థితి లేదు మాకు. మేము రోడ్డు మీద పోతున్నాం, ఒక అమ్మాయికి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అమ్మాయి కొట్టులేదు. హిందువా కింద చూడాలంటే బండికి ఓంకారం ఉందో చూడాలి, కంకరం ఉందా లేదు చూడాలి. ఆమె మనదా కదా చూస్తే చూసినాక హిందూ అని అప్పుడు రక్షించాలి. వాళ్ళు డైరెక్ట్ బుర్కా ఉంది, పోగానే బుర్కగాడు దుర్గాడు రెండు తీసి పట్టుకుంటారు. వాళ్ళు మనోడు పట్టుకునే ప్రాణం పోతుంది. అందుకని మీరు ఎవరో తెలిసేటట్టు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంత పెద్ద రూమాలు అవసరం లేదు, కానీ నాకు అవసరం సేఫ్టీ కోసం. ఇప్పుడు నేను మాట్లాడేదని నాకు తెలియాలని కోసం అనుకుంటున్నా. ఇది మన సాంప్రదాయంలోని భాగాలు. సరే, మీరు ఎట్లయినా ఉండండి, ఓటు మాత్రం హిందువులకు సపోర్ట్ చేసే పార్టీకి ఏమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ధర్మం బతకాలంటే ఫస్ట్ రాజ్యాంగం బతకాలి, ఆ తర్వాత దేవుడు, భక్తులు, దైవాలు అన్నీ ఉన్నాయి. ఇదే పోతే మాత్రం బంగ్లాదేశ్ పరిస్థితి అవుతుంది. జై శ్రీరామ్, భారత మాతకి జై. జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి ఒకసారి. ధన్యవాదాలు స్వామీజీ. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Saptarishi TV, like, share, comment. Please like, share and subscribe Saptarishi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarishi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి
Saptarushi TV channel.